ఇంగా ఇంట్లో ఆడడం అయిపోయిందనమాట. ఇంక పెద్ద గేట్ నుండి బతుకమ్మ తీసుకొస్తున్నారు మా అక్కును, మా వదిన. సో, ఇంగ బతుకమ్మ లైన్‌లో పెడతారు కదా! అక్కడికి తీసుకెళ్ళామనమాట. సో, అక్కడ తీసుకెళ్ళి పెట్టినాం. ఫైనల్ ట్విస్ట్ ఏందంటే అక్కడ లైటింగ్ లేదనమాట ఈసారి. ప్రతిసారి లెక్క లైటింగ్ లేదు. ఇంగా ఇవన్నీ మా వాడ బతుకమ్మలనమాట. లైటింగ్ ఉంటే మంచిగుండే. సో, ఇంగ లైటింగ్ లేదు. ఇంగ మా వాళ్ళందరూ ఆడుతున్నారనమాట. మా అక్క, మా వదిన, మా ఇషిత మాత్రం మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇంగ వాళ్ళందరూ లైటింగ్ ఉంటే సూపర్ ఉండే. మంచిగా క్యాప్చర్ చేసేదాన్ని గానీ లైటింగ్ లేక కొంచెం ఓన్లీ మా వాళ్ళని మాత్రమే కొంచెం అట్లా క్యాప్చర్ చేసి నేను కూడా కొంచెంసేపు ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆడినాం అంతే. ఆడుకొని ఇంటికి వచ్చేసినామన్నమాట. సో, ఇలా జరిగింది మా బతుకమ్మ సెలబ్రేషన్, చిన్న బతుకమ్మ సెలబ్రేషన్. సో, ఇంకా మీకు పెద్ద బతుకమ్మ వీడియోస్ అవన్నీ కూడా ఈ 9 డేస్‌కి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అవన్నీ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.